ఓబులవారిపల్లి మండలం ఏపీఎండిసి పబ్లిక్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ సిబ్బంది 10 మందిని ఎటువంటి నోటీస్ లేకుండా కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ తొలగించారు. ఆ ఎందుకు తొలగించాడో కారణం చెప్పలేదు, నోటీస్ ఇవ్వలేదు. 3 నెలలు పనిచేసినారు. 3 నెలలు జీతం అడిగితే జీతం అడిగినందుకే మీరు అవసరం లేదని పాత వాళ్ళతో పని చేయించుకుంటారని కాంట్రాక్టరు ఉషోదయ పబ్లిక్ ఎడ్యుకేషన్ కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. ఇతను గతంలో పిఎఫ్ డబ్బులు కట్టలేదు, ఈఎస్ఐ డబ్బులు కట్టలేదు. అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు కట్టినటువంటి ఇళ్ళ దగ్గర కూడా 6 నెలలు పని చేసుకున్నాడు. 3 నెలలు జీతం ఇవ్వలేదు, 2 నెలలు ఇచ్చినాడు. కాబట్టి వీళ్ళను పని భారం పెరిగింది. అదేవిధంగా మనుషుల సంఖ్య అవసరం ఉంది, విద్యార్థుల సంఖ్య పెరిగింది, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. కాబట్టి వీళ్ళని తొలగించడం చాలా అన్యాయం, దుర్మార్గం. వీళ్ళు శాంతియుతంగా అనేక సూర్లు ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి కొడా చైర్మన్ ఉన్నటువంటి రూపాంతటిని వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరిగినారు. శాసనసభ్యులు 60 ఇంట్లో చుట్టూ తిరిగినారు. 3 నెలల పాటు తిరగడం జరిగింది. అదేవిధంగా మేము కాంట్రాక్ట్ ఆయన లెటర్లు కూడా ఇచ్చారు. పాపం వీళ్ళందరూ కూడా వాళ్ళ సభ్యులే, వాళ్ళ మనుషులే. కానీ వీళ్ళను ఈరోజు ఎస్సీలు అదేవిధంగా బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈరోజు రోడ్డును పడేశారు. వాళ్ళు దాదాపు 25 రోజుల పాటు వాళ్ళ గేటు ముందు కాపలా కాశారు. ఇది లేని పరిస్థితుల్లో సిఐటి జోక్యం చేసుకొని 27వ తేదీ 27వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 17 రోజుల నుంచి రిలే పాజిటివ్ శాంతియుత పద్ధతిలో నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు మరి ఎవరి ఒత్తిడి మేరకు ఈరోజు ఉన్నటువంటి ఈ కార్మికులు, మహిళా కార్మికుల్ని ఈరోజు మహిళా పోలీసులు పెట్టి దౌర్జన్యంగా ఈరోజు ఆ శిబిరాన్ని లేకుండా తొలగించారు. ఇది చాలా అన్యాయం. వాళ్ళ పిఎఫ్ డబ్బులు ఎగరగొట్టిన అతను జీతాలు ఈయన అతని పైన వాళ్ళపైన కాంట్రాక్ట్ పైన కేసులు పెట్టాలని ఈ పోలీస్ అధికారులకు మేము చెప్పడం తలుచుకుంది. ఈ సోమవారం లోపల ఈ సమస్య పరిష్కారం కాకుంటే ఆమరణ దీక్షలకు కూడా పోతామని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటాం.